దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే ఒక ఆపర్చునిటీ దొరుకుతుందంటే వెంటనే గ్రాప్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లించే ప్రయత్నం అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా సిన్సియర్గా చేస్తున్నారు. ఆ మధ్యలో ఎలన్ మాస్క్ ఇండియాకి రావడానికి రెడీలో ఉన్నామనగానే రండి మాస్క్ గారు మా దేశానికి మా రాష్ట్రానికి రండి మీకు పూర్తి సదుపాయాలు ఇస్తామని చెప్పి అదే ట్విట్టర్లో మెన్షన్ చేసుకొచ్చినాడు లోకేష్. అట్ ద సేమ్ టైం తెలంగాణలో సన్ రైజర్స్కి ప్రాబ్లం వచ్చింది అనగానే వచ్చేయండి అని ఇక్కడ అడిగాడు కేసినేని చిన్ని. తద్వారా ఒక వెంటనే గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి ప్రయత్నం. అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి ఏమీ లేని చోట నుంచి ఏదో ఒకటి ఎదగడానికి ఒక అవకాశం వస్తుంది, అట్రాక్ట్ చేయడానికి ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు గారు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నారు. తాజాగా శామ్ ఆల్ట్మెన్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇండియా బాగా వినియోగిస్తోంది, ఇండియాలో అద్భుతమైనటువంటిది ఇష్యూ నడుస్తుంది, డెవలప్మెంట్ అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఒక పోస్టు పెట్టగానే చంద్రబాబు గారు స్పందించేశారు ఏకంగా. ఈయన టీం అంటే బాబు గారు టీమే స్పందిస్తుంది, నిజం అది, ఇండియా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నీ బాగా అద్భుతంగా నడుస్తుంది, అందులో ఆంధ్రప్రదేశ్ బాగా ఉంది, మీరు అర్జెంటుగా వచ్చేసేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అడ్వాన్స్మెంట్స్ అనేది ఆంధ్రాలో ఏర్పాటు చేస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అమరావతికి, మీరు ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని విజిట్ చేయండి. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ టెక్నాలజీ హెడ్గా కింద కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం, క్వాంటమ్ సిటీ కిందను కూడా తయారు చేస్తున్నాం, రండి అంటూ పిలుపు. చాలా బాధ్యతాయుతమైనటువంటి అడుగులు పరుగులు పెడుతున్నారు బాబు గారు.